మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ ద్వారంపూడి చంద్రశేఖర్. ఇది గత కొన్ని రోజులుగా జరుగుతూ వచ్చిన అంశం. ఎప్పుడంటే ఎన్నికల కంటే ముందుగా ఒక దశలో మనం చూసినట్లయితే ద్వారంపూడి వర్సెస్ పవన్ కళ్యాణ్, ద్వారంపూడి వర్సెస్ జనసేన అన్నట్టుగా కొన్ని పరిణామాలు వచ్చాయి. కొన్ని పరిణామాలు తెర మీదకి వచ్చాయి. ఏకంగా పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ మీద వారాహయాత్ర వేదికగా ధ్వజం ఎత్తిన సంగతి కూడా మనకు తెలుసు. కాకినాడలోనే ఆయన మీద ద్వారంపూడిని అధపాతాలని తొక్కేస్తానంటూ కూడా ఆయన సవాల్ కూడా చేయడం జరిగింది. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూనే చాలా విగ్రెస్గా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎందుకంటే గతంలో అనేక సంఘటనలు ద్వారంపూడి మీద ఆ స్థాయిలో జనసేన నేతలకు కానీ జనసేన శ్రేణులకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఆగ్రహం రావడానికి కారణమయ్యాయి. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చినారు. ఆ స్థాయిలో ద్వారంపూడి పాపాలు లెక్కగడతానన్న పవన్ కళ్యాణ్ ఈరోజు 6 నెలలుగా సైలెంట్గా ఎందుకున్నారు అనేది నిన్నటి వరకు చాలామందికి వచ్చిన అనుమానం. అయితే లేటెస్ట్గా బియ్యం అక్రమ రవాణాకి సంబంధించి దాన్ని స్క్రూటినీ చేసేందుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కాకినాడ పోర్టుకు వెళ్ళడం కానీ అక్కడ సీజ్ ద షిప్ అంటూ కూడా ఆయన అధికారులకు హుకుం జారీ చేసిన విధానం కానీ మనం చూసాం. ఇక్కడే ద్వారంపూడి విషయంలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్గా ఉన్నారా? ద్వారంపూడి విషయంలో పవన్ కళ్యాణ్ లాలూచి పడ్డారా? ద్వారంపూడి విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ ఉన్నారు? అంతగా పవన్ కళ్యాణ్ని అవమానించిన ద్వారంపూడిని ఇన్ని రోజులుగా ఎందుకు బేర్ చేస్తున్నారు అనేది నిన్నటి వరకు చాలామందికి జనసేన శ్రేణులకు కానీ జనసేన నేతల్లో కానీ వచ్చిన ఒక అనుమానం. వాటన్నిటిని పటాపంచలు చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు సీజ్ ద షిప్ అని ఎప్పుడైతే అన్నారో అక్రమ రవాణా విషయంలో, అప్పుడే ద్వారంపూడి ఆగడాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారు అన్నది అయితే ఈరోజు నడుస్తున్న చర్చ. అయితే అందులో వాస్తవం ఎంతవరకు ఉంది? కేవలం ద్వారంపూడిని టార్గెట్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పవన్ కళ్యాణ్ అలాంటి విషయం తెర మీద తీసుకొచ్చారనేది ఒక చర్చ. అయితే ఇంత జరుగుతూ ఉన్న ద్వారంపూడి మీద ఆ స్థాయిలో ఎందుకు జనసేన అధినేత ఫోకస్ పెట్టట్లేదు? డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ద్వారంపూడి అరాచకాలకు అడ్డుకట్ట వేయట్లేదు అన్న అనుమానం కానీ అన్న సందేహాలు కానీ జనసేన శ్రేణుల్లో ఉన్నాయి. సహజం కూడా అవి. ఎందుకంటే గతంలో ద్వారంపూడి వ్యవహరించిన విధానం ఆ స్థాయిలో ఉంది జనసేన శ్రేణులకు సంబంధించి. సో వీటన్నిటికీ సమాధానాలు కావాలంటే గతంలో జరిగిన పరిణామాలు కూడా మనం ఒకసారి హైలైట్ చేసుకోవాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ ఒక సుదీర్ఘకాలం ఆయన రాజకీయాల్లో ఉన్నారు, తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఇక వైఎస్ హయాంలో అటు కాంగ్రెస్లో కూడా కీలక నేతగా ఆయన పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. అలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడి నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు 2014 పరిణామాల్లో. సో 2014 ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి ద్వారంపూడికి టికెట్ ఇచ్చున్నారు, కాకినాడ టికెట్. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మంత్రి కూడా అవుతారనే ప్రచారం జరిగింది. అయినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా ఆళ్ళ నాని లాంటి వాళ్ళకి ఆ పదవులు వెళ్ళాయి, మంత్రి పదవులు. సో ద్వారంపూడి ఎమ్మెల్యేగా మాత్రమే ఉండిపోయారు. అయితే ఇక అదే స్థాయిలో ద్వారంపూడి అనేక రకాలుగా ఆయన అక్రమాలకు అరాచకాలకు స్థానికంగా కొన్ని ఇష్యూస్లో పాల్పడిన విధానం ఎప్పుడు కూడా వార్తల్లోకి ఎక్కుతానే ఉంది. ఎట్ ద సేమ్ టైం చూస్తే ఒక ఫెరోషియస్ లీడర్గా, ఒక అగ్రెసివ్ లీడర్గా కూడా ఆయన ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు. సో ఇక ద్వారంపూడి విషయం మీద కొన్ని ఏదైతే విమర్శలు ఉన్నాయి, అటు ప్రతిపక్షాల నుంచి టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, ఇదంతా ఒక ఎత్తు అయితే అది కాన్స్టిట్యున్సీ పరంగా మాత్రమే జరుగుతూ వచ్చేది. ఇదంతా ఒక ఎత్తు అయితే ద్వారంపూడికి ఆ స్థాయిలో ఎక్స్పోజర్ వచ్చి ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ విరుచుపడడానికి కారణమైన అంశం ఒకే ఒకటి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతర్వేదిలో రథం తగలబడింది. అంతర్వేది అంటే కాకినాడ కాన్స్టిట్యున్సీ పరిధికి ఎందుకు వస్తుంది? అంతర్వేదిలో రథం తగలబడిన తర్వాత దాని మీద ఎంక్వైరీ వేసింది అప్పుడు ప్రభుత్వం. విమర్శలు చోటు చేసుకున్న క్రమంలో తేనెటీగల కారణంగా రథాలు తగలబడ్డాయంటూ కూడా ఒక సెటైరిక్గా దాన్ని వివరణించే ప్రయత్నం అయితే జరిగింది. దాని మీద హిందూ సంఘాల నుంచే కాదు, అటు ప్రతిపక్షాల నుంచి కూడా చాలా సీరియస్గా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ రోజు పవన్ కళ్యాణ్ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు, ఆయన యూఎస్లోనే ఎక్కడో ఉన్నారు. అదే సమయంలో ఆ పార్టీ శ్రేణులు ఆ రథాన్ని పరిశీలించేందుకు కూడా వెళ్ళడం జరిగింది. కొంతమంది స్థానికంగా ఉన్న సీనియర్ నేతలను వెంటబెట్టుకొని కొంతమంది పార్టీ శ్రేణులు. అయితే అక్కడికి వాళ్ళు వెళ్ళి దాన్ని పరామర్శించే లోపే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులను అక్కడ మోహరించారు. ఆ స్థాయిలో జనసేన నేతలు వెంటబడి మహిళలను చూడకుండా వాళ్ళ మీద ఒక దాడి చేసే ప్రయత్నం జరిగింది ద్వారంపూడి అనుచరుల వైపు నుంచి. చల్లా చెదురుగా వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళ మీద ప్రతిఘటన చేసి దాడి చేసి వాళ్ళని ఏదైతే అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం జరిగింది. కొంతమంది తలలు కూడా పగిలినాయి. ఇక అదేవిధంగా నా మీద దాడికి వచ్చారు అంటూ వాళ్ళ మీద ఉల్టా కేసులు కూడా పెడతాం జరిగింది. ఇదన్నీ తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. ఇక అదేవిధంగా ఈ టోటల్ ఎపిసోడ్లో భాగంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ జన సైనికులను రెచ్చగొట్టి నా మీదకు పంపిస్తున్నారంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చేసే క్రమంలో స్థానికంగా కొన్ని ఇష్యూస్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆ కాన్స్టిట్యున్సీలో చాలా విగరస్ స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ని మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ తల్లిని అవమానించేలా, పవన్ కళ్యాణ్ పుట్టుకుని అవమానించేలా చాలా ఒక ఫిల్దీ లాంగ్వేజ్, ఒక బూతులతో కొడాలి నానిని మించిపోయేలాగా కూడా ద్వారంపూడి కొన్ని డైలాగ్స్ డెలివర్ చేయడం జరిగింది. చాలా హట్టింగ్గా అనిపించింది అది జన సైనికులకు కావచ్చు, జనసేన శ్రేణులకు కావచ్చు. అయితే పవన్ కళ్యాణ్ విగరస్గా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అప్పుడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం
చాలాసార్లు నేను అంత విగ్రస్గా వెళ్ళలేదు, తన తప్పును తాను తెలుసుకుంటానని అంటూ కూడా చాలాసార్లు బయటికి మాట్లాడుతూ వచ్చారు. కానీ తనను ఆ స్థాయిలో దూషించిన వ్యక్తి మీద పవన్ కళ్యాణ్కి ఆ కోపం అయితే ఉంది. గతంలో మొన్న ఎన్నికల సమయంలో వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి నుంచి వారాహి యాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలోనే అసలు కాకినాడ కాన్స్టిట్యున్సీకి పవన్ కళ్యాణ్ వెళ్ళినట్లయితే వారాహి రూపంలో అక్కడ పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా ఆయన పార్టీ శ్రేణుల మీద కూడా దాడి జరుగుతుంది అనే చర్చ జరిగింది. ఒక దశలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సందేహించిన మాట కూడా వాస్తవమే, తన కారణంగా కేడర్ ఇబ్బంది పడుతుందేమో అనేసి. అందుకే ఆయన స్పెషల్గా కానీ ఎలాగైనా సరే కాకినాడ వెళ్లాల్సిందే, ద్వారంపూడి అరాచకాల గురించి చెప్పాల్సిందే అని ఆయన అనుకున్నారు. దానిలో భాగంగానే ఎక్స్ట్రా ప్రొడక్షన్ తీసుకుని మరి ఆయన కాకినాడలో వారాహి సభ నిర్వహించారు. ఆ భారీ స్థాయిలో వారాహి సభను అటు కాకినాడలో కావచ్చు, ఇటు పిఠాపురంలో కావచ్చు సక్సెస్ చేశారు ఆయన. అయితే అదే క్రమంలో ద్వారంపూడిని ఉద్దేశించి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్. ద్వారంపూడి రౌడీని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా, నా తల్లిని తిట్టిన వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టినంటూ కూడా ఆయన అరాజకాలను కూడా వన్ బై వన్ అని చెప్తూ పూర్తి స్థాయిలో ద్వారంపూడిని నడి రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఎలాగైనా సరే పవన్ ఒక దశలో కాకినాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన చివరికి ఆయన పిఠాపురం నుంచి ఎన్నుకొని వర్మని కన్విన్స్ చేసుకుని మరి అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. దెన్ ఈరోజు పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే నాదెండ్ల మనోహర్కు జనసేన వైపు నుంచి జనసేన కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కింది, అది కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిగా. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్లోని ఆయన కొన్ని ఏదైతే రేషన్ షాపుల్లోని విజిట్ కూడా చేశారు, ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు. దీనిలో భాగంగానే ద్వారంపూడి తన గోడౌన్స్లో నిల్వ ఉంచిన అక్రమ రేషన్ సరుకును కానీ ఆయన పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన మీద విజిలెన్స్ కేసు కూడా ఫైల్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది. సో ఇది ద్వారంపూడి మీద నిజంగానే పవన్ కళ్యాణ్ పగదీర్చుకుంటున్నారనే చర్చ అప్పట్లో జరిగిన, నాదెండ్ల ఆ స్థాయిలో దాని మీద పనిచేసినా కొంతకాలం సప్రెస్ అయింది ఆ తర్వాత రోజుల్లో ఆ ఇష్యూ. కానీ ఆ సఫికేషన్ మాత్రం జనసేన సైనికుల్లో ఉంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తన మీద పోస్టులు పెడుతున్నారంటూ అంత ఆవేశంగా మాట్లాడిన తర్వాత కూటమి సర్కార్ అటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ అంతే ఫర్మ్గా దాన్ని తీసుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఒక వర్రా దగ్గర నుంచి ఒక బోరుగడ్డ దాకా అందరూ కూడా జైల్లో ఉన్నారు. అంత ఫర్మ్గా కూటమి ప్రభుత్వం పనిచేసింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు ప్రెషర్ కావచ్చు, ఆ పార్టీ నేతల ప్రెషర్ కావచ్చు, ద్వారంపూడి మీదే సీరియస్గా ఫోకస్ పెట్టారన్న ప్రచారం ఉంది. ఎందుకంటే కాకినాడలో రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే తక్కువ ధరకు వచ్చే రేషన్ బియ్యాన్ని అక్రమంగా అక్కడ తరలిస్తున్నారు షిప్పుల ద్వారా ఇతర రాష్ట్రాలకు అనేది ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటి నుంచో జరుగుతున్నది కూడా అక్కడ. బట్ ప్రభుత్వాలు ఏమైనా దానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోయారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ దందా ఒకటి విచ్చలవిడిగా జరుగుతూ వచ్చింది. అయితే ద్వారంపూడి కేంద్రంగానే ఈ దందా జరుగుతుంది అనేది ఎప్పటి నుంచో వస్తున్న విమర్శ. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక దానిలో భాగంగానే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళడం కానీ, సీజ్ ద షిప్ అంటూ కూడా మాట్లాడడం కానీ. సో ఓవరాల్ ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ ద్వారంపూడినే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారని చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాల్సిందే, ఆయన భద్రత పెంచాల్సిందే అన్న లీకులు కూడా వస్తున్నాయి ఇంకోవైపు నుంచి. ఎందుకంటే అది అక్రమ దందాన్ని ఆ స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్కైనా ఏదైనా జరగచ్చు అనే ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి అయినా సరే పవన్ కళ్యాణ్ దాని వెనక ఎవరున్నారు అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా ఆదేశించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ దందాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడే చర్చ ఏంటంటే ద్వారంపూడి నెక్స్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్కి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తన తల్లిని తన పుట్టుకను అవమానించిన ద్వారంపూడిని ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వదిలిపెట్టాలనుకోవట్లేదు. అందుకే ఆ స్థాయిలో ఆయన ఆ ఇష్యూ మీద ఫోకస్ పెట్టారనేది అయితే ఒక చర్చ. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ సగం చచ్చిపోయినారు. ఎందుకంటే ద్వారంపూడి ఒక పక్క ఓడిపోయినారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది, 11 సీట్లు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో తాను చేసిన పాపాలే శాపాలే ఈరోజు ఆయన వెంటాడుతూ ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా పవన్ కళ్యాణ్ దాన్ని లెక్కించే ప్రయత్నం అయితే జరుగుతోంది. సో జనసేన నేతల ప్రెషర్ కావచ్చు, స్థానికంగా వస్తున్న ఏదైతే ఆయనకున్న వినపాలు కావచ్చు, పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ద్వారంపూడిని టార్గెట్ చేసేందుకే సిద్ధమయ్యారని చర్చ ఉంది. బట్ ఈ ఆధారాలను బయటకు వస్తే నెక్స్ట్ ద్వారంపూడి జైలుకి అన్న చర్చ కూడా జనసేన వైపు నుంచి అయితే హాట్ టాపిక్ అవుతుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వర్సెస్ ద్వారంపూడి అన్న ఇష్యూకి పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకొని పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నారని అయితే ఒక లీక్ ఆ పార్టీ నుంచి. బట్ ఈ విషయంలో ద్వారంపూడి అంటే టీం ఎలా స్పందించబోతున్నారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.